మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి సినిమా కవిత. తల్లి తండ్రిని సుఖపెట్టడమే కొడుకు బాధ్యత, అది రుణము కూడా. అట్టి రుణాన్ని తీర్చుకొని కొడుకులు ఎందరెందరో. వారందరికీ ఈ కవితా పంక్తులు జ్ఞాపకం ఉండాలి. నాపై ఆశలు నింపుకున్న నా తల్లి రుణము చెల్లించనైతి. నాపై ఆశలు నింపుకున్న నా తల్లి రుణము చెల్లించనైతి. ఎవరికిగాక ఏదరిగానక, ఎవరికిగాక ఏదరిగానక, చివికి చివికి నే మోడైపోతిని. ప్రేమించిన ప్రేయసిని ఏ పరిస్థితుల్లోనూ మోసం చేయకూడదని, అలా చేస్తే దుఃఖమే కలుగుతుందన్న భావనతో ఈ కవితా పంక్తులు. వలచిన కన్యను వంచన చేసి, నలుగురిలో తల వంపులు చేసి, గుండె ఆవిరై పోవుచుండ, ఈ గుండె ఆవిరై పోవుచుండ, ఈ మొండి బ్రతుకును ఈడ్చుచుంటి. వలచిన కన్యను వంచన చేసి, నలుగురిలో తల వంపులు చేసి, గుండె ఆవిరై పోవుచుండ, ఈ గుండె ఆవిరై పోవుచుండ, ఈ మొండి బ్రతుకును ఈడ్చుచుంటి. భార్యను దూరము పెట్టినను, ఆ భార్య తనను దూరము పెట్టినను, ఆ భర్త బ్రతుకు బండ బ్రతుకే, ఒంటరి బ్రతుకే. ఈ కవితా పంక్తుల్లో అదే ఉంది. నన్నె దైవమని నమ్ముకున్న నా ఇల్లాలిని ఎడబాసితిని. బ్రతుకే బరువుగా తిరిగి తిరిగి, ఈ బ్రతుకే బరువుగా తిరిగి తిరిగి, ఈ బండలలో ఒక బండనైతిని. ఒంటరినైపోయాను, ఇక ఇంటికి ఏమని పోను. నన్నె దైవమని నమ్ముకున్న నా ఇల్లాలిని ఎడబాసితిని. బ్రతుకే బరువుగా తిరిగి తిరిగి, ఈ బ్రతుకే బరువుగా తిరిగి తిరిగి, ఈ బండలలో ఒక బండనైతిని. ఒంటరినైపోయాను, ఇక ఇంటికి ఏమని పోను.